హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియోస్ కదా. యాక్చువల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ రావట్లేదండి, వ్యూస్ పోవట్లేదు కాబట్టి అందుకే లాంగ్ వీడియోస్ చేయట్లేదు. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే చాలా మోస్ట్ ఫేమస్ అని చెప్పొచ్చు టూరిస్ట్ ఏరియా ఇది. మన గంజాం డిస్టిక్లోనే ఈ బాలకుమారి తల్లి టెంపుల్ ఇక్కడ ఉందండి. అది కూడా కొండ మీద. దీనికి స్టెప్స్ లోన కూడా రావచ్చు అండ్ ఇక్కడ రోడ్ కూడా చేసేసారు. కానీ స్టెప్స్ నుంచి వస్తే మాత్రము అది 2000+ స్టెప్లు అయితే ఉన్నాయండి. అండ్ మేమైతే సైడ్ నుంచి కార్ బుక్ చేసుకొని వచ్చేసాము. ఇక్కడికి వచ్చారనుకోండి చాలా పీస్ అండి. ఇంతకు ముందు నేను ఇప్పుడు రావడం 4th టైము. స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము అటు మెట్లకి వచ్చాము, చాలా భయంకరంగా ఉండేవి మెట్లు. అండ్ ఇప్పుడైతే రోడ్ సైడ్ వచ్చాము. ఇంతకు ముందు కూడా రోడ్ ఒక సైడ్ వచ్చాము, కాకపోతే ఇప్పుడు చాలా నీట్గా చేశారు. అండ్ జనాలు ఎక్కువైపోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడే వాష్రూమ్స్, వాటర్ పెట్టేశారు. ఇంకా అన్ని సైడ్లు బౌండరీ లాగా కట్టేశారు. ఇంతకుముందు ఆ బౌండరీ లేకుండేది. సో సరే పదండి అమ్మవారిని చూసిద్దాము. కాదండి, ఇదైతే అమ్మవారి మెయిన్ టెంపుల్ అండి. ఇక్కడ అంటే దీపాలు అవన్నీ పెడితే కొంచెం అంటే గందా అయిపోద్ది కదా అని చెప్పేసి అక్కడ వేరేగా విగ్రహం పెట్టారు. అక్కడ పూజలు చేస్తారు. అండ్ ఇక్కడ మెయిన్ అమ్మవారు. మాది కూడా మీకు చెప్పాను కదా, ఇచ్చాపురం మండలం మాది. సో మా ఊరు నుంచి అయితే ఈ కొండ పైన నైట్ టైం లైట్ వస్తుంది అనమాట, అది మొత్తం కనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా సత్యమైన తల్లి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ నేనే అండి. నాకు బంగారం చెవులో ఉంది, పడిపోయింది. అది ఎక్కడ పడిందో మాకే తెలియదు. మా ఇల్లు కడుతున్నాం అప్పుడు. ఆ టైంలో అమ్మ మొక్కేసుకుందండి. మొక్కిన తర్వాత అలాగే చూపించుకుంటురా మేమైతే మొక్కుకున్నాము, మాకు అది దొరికిపోవాలని చెప్పి. అది ఎయిర్లో మాకు బహుదా ఎయిర్ ఉంది, బహుదా రివర్ ఉంది, అందులో పడింది. మాకు ఇంట్లో దొరికింది, ఆ చెవులో ఉంది చూసారా. కాకపోతే ఏదైనా అంతే అండి, అంటే ఇది అదేని కాకుండా కానీ నమ్మకం అనేది ఒకటి ఉండాలి. కానీ ఇక్కడికి ఎప్పుడైనా రాలేదు అంటే విజిట్ చేయండి మీరు ఇక్కడికి వచ్చేసి. ఇక్కడి నుంచి చూడండి మొత్తం లొకేషన్ సూపర్గా ఉంటుంది. ఫుల్ ఎండ్ ఉంది, మంచిగా వీడియోస్ రావచ్చు రాకపోవచ్చు. ఆంజనేయ స్వామి. అండ్ ఇక్కడ చూడండి మనకి వ్యూ, మనం ఎలా వచ్చామన్నది చూసారా. దారి ఫుల్ దారి ఉంది కింద నుంచి. మనం అంత హైట్లో వచ్చామండి, సూపర్ ఉంది కదా. అదంతా విలేజ్. అక్కడ నుంచి మనం వచ్చాము అటు సైడ్ నుంచి. ఇదంతా లూపు. ఇక్కడ చిన్న గ్రామం ఉందండి, ఒక 25 ఇల్లు ఉంటాయి అంతేని. చూసారు ఎంత బాగుంది. కానీ ఇక్కడికి రావాలంటే మాన్సూన్లో వచ్చేసేయాలండి, సూపర్గా ఉంటుంది అసలు. ఫుల్ ఓపెన్ ప్లేస్ కదా, గాలి వస్తుంటుంది. ఇంతకుముందు ఇవన్నీ చేయలేదు, టైల్స్ మొత్తం వేసేసారు ఇప్పుడు. అండ్ అంత మొత్తం నీట్గా చేశారండి. నాకు చెప్పాలంటే ఒడిశాలో కొన్ని గుళ్ళు బాగుంటాయి, కొన్ని గుళ్ళు నీట్గా ఉండవు, కొంచెం గలీజ్గానే ఉంటుంది, నీట్నెస్ మెయింటైన్ చేయరు. కానీ ఈ గుడి అయితే చాలా నీట్గా ఉంది. అలాగే వచ్చేసేయండి. ఇది మొత్తం కట్టేశారు, లైట్లు పెట్టారు. ఎంత హైట్కి మనకి ఎలక్ట్రిసిటీ కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి అక్కడ కింద సోలార్ కూడా పెట్టారు. అలాగే రండి, సూపర్ మంచి వ్యూ అండి, చాలా బాగుంటుంది. ఇదంతా స్టార్టింగ్లో ఓపెన్ ఉండేది, ఇప్పుడు ఏంటంటే మొత్తం కట్టేశారు. ఎందుకంటే చాలామంది ఇక్కడ కొన్ని టైమ్స్ ప్రమాదాలు జరిగాయి కాబట్టి. ఇక్కడ ఆదివారం కానీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మంగళవారం వచ్చారనుకోండి, ఇక్కడ చాలామంది వంటలు చేస్తుంటారు, అన్నభోగాలు చేసుకుని తింటారు, దీపాలు ఇక్కడ పెట్టుకొని. చాలామంది ఇక్కడ ఏవైనా కోరికలు ఉంటే అక్కడ చూసారు ఏం పెట్టారు, బీ కేర్ఫుల్ అని చెప్పారు. ఇక్కడ నుంచి చాలా లోతుందండి, దాదాపు 2000+ మెట్లు ఉన్నాయంటే అది ఎంత ఎత్తు ఏంటో మీకు తెలుసు. అండ్ ఇక్కడ చూసారా కోడి కనిపిస్తుందా. ఇవి ఎందుకు తిరుగుతున్నాయి, ఎంత హైట్లో ఎందుకు వచ్చాయి అని మీకు డౌట్ రావచ్చు. చాలామంది ఏం చేస్తారంటే బలి ఇవ్వరు,
జస్ట్ అమ్మ దగ్గరికి వచ్చి ఆ అమ్మ పేరు చెప్పేసి అక్కడ వదిలేస్తారు. సో ఆ కోవలు వచ్చేసి ఇక్కడ నడుస్తూ ఉంటాయండి. చూసారు అక్కడ ట్యాప్స్ అని పెట్టేశారు. ఇంతకుముందు అవి ఏం లేవు, చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడైతే ట్యాప్లు, టాయిలెట్లు అన్నీ పెట్టేశారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఒక ప్లేస్ ఒకటి ఉండేది, ఒక నుయ్యిలా ఉండేది, బావిలా ఉండేది. ఆ బావి వచ్చేసి ఇక్కడ నుంచి మనకి సముద్రం వాటర్ అందులో ఉండేవని చెప్పడం కాదు, మేము స్టార్టింగ్లో చూసాము. కానీ ఇప్పుడు ఇదంతా కట్టడం వల్ల అదంతా ఏం ప్రయోజనం లేదని చెప్పేసి మూసేశారండి. లేకపోతే మీకు తప్పకుండా చూపించేదాన్ని. ఇక్కడ అమ్మవారి జాతరలు కూడా అవుతుంటాయి. జాతరలు అయినప్పుడు మాత్రం ఇక్కడ హోమం కాలుస్తారండి. చూసారా, ఇది మొత్తం హోమగుండిగా చూడండి, అందులో అగ్గి పెడుతుంటారు. అటు వెళ్దామా, ఈలోకి వెళ్దామా వద్దా? చూసారా ఫుల్ గాలి వస్తుంది. ఇది మొత్తం ఓపెన్ ప్లేస్ కదా, అది వచ్చేసి మండపం. ఇది ఇంకా ఓపెన్ కాబట్టి డైరెక్ట్ గాలి కొడుతుంది. అక్కడ చూసారా రావి చెట్టు ఉంది అండ్ మర్రి చెట్టు కలిసి ఉన్నాయి. అక్కడ ఏమైనా కోరికలు ఉంటే ఇక్కడ కడతారు. మెయిన్ ఇక్కడ నుంచి మీరు వ్యూస్ చూడండి, చాలా బాగుంటుంది, మంచి వ్యూ ఉంటుంది. అక్కడ ఇక్కడ ఆ శివులింగం చూసారు ఇక్కడ నుంచి వ్యూ. అక్కడ చూడండి, ఇవన్నీ ఇంతకు ముందు ఉండేవి, కాకపోతే ఇప్పుడు ఏంటంటే మరీ అంటే ఒక పార్క్ లా చేసి కట్టారు. అది కూడా మనం అక్కడ కింద నుంచి వచ్చాము, చూసారా అంత కింద నుంచి వస్తున్నాము. అక్కడ శివలింగము ఇవన్నీ మొత్తం కట్టారండి. కిందన రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, క్యాంటీన్స్ ఉన్నాయి, అక్కడ మనం బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఆ టెంపుల్ అయితే ఇప్పుడు రీసెంట్గా కట్టినట్టుగా ఉంది. ఇంతకుముందు టెంపుల్ లేదు, ఏదో దేవుడు ఉండేది, కానీ ఇప్పుడు టెంపుల్ అయితే కట్టారు. అండ్ దూరం కనిపిస్తుందా, అదైతే మా సిటీ, మేము ఉండే సిటీ. అక్కడ చూసారా, అడి కొండలు చూడండి. చూసారు కదా మన బాలకుమారి అమ్మ కొండ ఎలా ఉందో, అండ్ టెంపుల్ కూడా చూసారు కదా. సో ఎవరైనా రాలేదు, విజిట్ చేయలేదు అంటే వచ్చి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ గాలి, ఫుల్ గాలి అండి, అసలు ఫుల్ పీస్ఫుల్గా ఉంటుంది మీకు వచ్చినందుకు. అయితే వెహికల్స్తో వస్తే మాత్రం ఆ కిందన పెట్టేస్తారండి, అక్కడ పెట్టేస్తారు. మనమైతే ఒక ఎన్ని ఉంటాయి, 30 ఉంటాయి కదా, 30 ఒక 50 ఉంటాయి మెట్లు ఉంటాయి. ఆ 50 కంటే ఎక్కువ ఉన్నాయి. అన్ని మెట్లు మనం ఎక్కాలి, ఎందుకంటే స్పేస్ తక్కువ ఉండడం వల్ల ఇక్కడ రోడ్ అయితే చేయలేదు. అంతమందికి వెహికల్స్ వస్తాయి, అక్కడ నడుచుకుని వచ్చేయాలి. బాగుంటుందండి. ఎవరైనా రాలేదంటే వచ్చేసేయండి. అండ్ ఇక్కడితో మన వీడియో ఏం చేద్దాం. బాయ్ బాయ్.